వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో విజయ్ కేతనం సిరీస్ డే 15 చాప్టర్ నెంబర్ 14 ప్రాబబిలిటీ. ఆల్రెడీ మనం ప్రాబబిలిటీ నుంచి 2 క్లాసెస్ అయితే చెప్పుకున్నాము. ఇది మనకి ప్రాబబిలిటీలో 3rd క్లాస్. సో క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ మనం అందులో కార్డ్స్ సమ్స్ అనేవి కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు వచ్చేసి మనకి 2 dices, one red and another white are thrown at the same time. Write down all the possible outcomes. What is the probability that the sum of the two numbers on the top of the dice is? సో క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే 2 డైసెస్ని, అంటే మనం ఇప్పుడు లూడో ఆడినప్పుడు 1 డైస్ ఆడతాం. లూడో అందరికీ ఐడియా ఉంటుంది కాబట్టి నేను లూడో అని చెప్తున్నాను. డైస్ అనేది మనం త్రో చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే 2 డైసెస్ని త్రో చేశాను. వచ్చినాయి ఫస్ట్ మొత్తం ఏమంటున్నాడు, రైట్ డౌన్ ఆల్ ద పాసిబుల్ అవుట్కమ్స్, అన్ని పాసిబుల్ అవుట్కమ్స్ రాయమంటున్నారు. అలాగే వాట్ ఈస్ ద మీనింగ్ సమ్ ఆఫ్. సమ్ ఆఫ్ అంటే ఏంటి అర్థం? సమ్ ఆఫ్ అంటే యాడ్ చేయడం. సో సపోజ్ నేను ఇలా డైస్ త్రో చేసినప్పుడు నాకు ఈ డైస్ మీద ఒక 2, ఈ డైస్ మీద ఒక 3 వచ్చింది అనుకో. సమ్ ఆఫ్ అవి రెండు యాడ్ చేస్తే నాకు ఎంత రావాలంటే ఫస్ట్ వన్ 8, సెకండ్ వన్ 13, థర్డ్ వన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అండ్ ఫోర్త్ వన్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఫస్ట్ 2 డైసెస్ త్రో ఎట్ ద సేమ్ టైం. 2 డైసెస్ని నేను ఒక్కసారి త్రో చేశాను. నాకు ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? 2 డైసులు కాబట్టి ఒక డైస్కి 6, ఇంకొక డైస్కి 6, 12. చాలా కాన్ఫిడెంట్గా రాస్తాం, అవునా కదా? కాదు, ఇక్కడ మనం 6 into 6 చేయాలి. ఓకేనా? 36. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్నమ్మా? 36. వెరీ గుడ్. సో అవేంటి అంటే ఫస్ట్ డైస్లో నాకు 1 పడింది, సెకండ్ డైస్లో కూడా 1 పడింది. సో ఇప్పుడు నేను ఫస్ట్ డైస్లో 1 అన్నాను కదా, ఫస్ట్ డైస్లో 1 అలానే ఉంచుదాం. సెకండ్ డైస్లో 2 పడవచ్చు, 3 పడవచ్చు, 4, 5, 6. ఇదేంటి మేడం సెకండ్ డైలే మారుతుందా ఫస్ట్ డైలో మారుతా అంటే, ఇప్పుడు సెకండ్ డైల్లో 1 ఉందనుకుందాం, ఫస్ట్ డైల్లో 2, 3, 4, 5, 6. అర్థమైనాయి కదా అవుట్కమ్స్ ఎలా వచ్చినాయో? ఇవి చాలా ఈజీగా గుర్తుపెట్టుకుని రాయొచ్చు మీరు. 1, 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6 అండ్ అలాగే నెక్స్ట్ 2, 3 అలా 6, 6 వరకు రాసుకుంటాం. ఫస్ట్ వన్ ఏమన్నాడు? 8. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 5. ఏంటా 5? ఇక్కడ చూడు, 1 + 1 ఎంత వస్తుంది? 2 అవ్వదు. 1 + 2 3 అవ్వదు. 1 + 3 4, 1 + 4 5, 1 + 5 6, 1 + 6 7 అవ్వట్లా. 8 కదా అడిగారు. నెక్స్ట్ ఎక్కడ అవుతుంది 8? 2 + 6 8, నెక్స్ట్ 3 + 5 8, 4 + 4 8, 5 + 3 8, 6 + 2 8. ఎన్ని ఉన్నాయి టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ మనకి? 1, 2, 3, 4 అండ్ 5. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎలా వచ్చినాయో అర్థమైందా? అవి ఏంటో కూడా పక్కన ఏదో ఒక చిన్న బ్రాకెట్ పెట్టుకుని రాసామనుకో, మన పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి మనం ఒక ఇంటెలిజెంట్ అన్న ఫీలింగ్లో ఉంటారు. ఈ సమ్లో కాకుండా వేరే సమ్లో ఏదైనా చిన్న మిస్టేక్ వచ్చినా అది వాళ్ళకి కనపడదు. ఇప్పుడు మనమే ఉన్నాం, మన క్లాస్ టాపర్ పేపర్ ఎలా కరెక్షన్ చేస్తారో వీడి దాంట్లో మిస్టేక్స్ ఉండవు అన్నట్టుగా టిక్ వెళ్ళిపోతుంది మేడంకి, సార్కైనా అలా. ఓకేనా? నెక్స్ట్ P of E ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఎన్ని ఉన్నాయి ఫేవరబుల్? 5. టోటల్ ఎన్ని ఉన్నాయి? 36. Therefore, getting the probability of 8 is 5/36. నెక్స్ట్ వన్ ఏం అడిగాడు? 13. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 0. 13. ఇక్కడ 6, 6 ఎంత వస్తుంది? 12. హైయెస్టే మనకి 12 ఉంది కదా. 13 ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. సో ఇక్కడ నాకు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 0. P of E ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. 0/36 ఈక్వల్ టు 0. ప్రాబబిలిటీ 0 వస్తే దాన్ని ఏమంటారని చెప్పాను? ఇంపాసిబుల్ ఈవెంట్. Therefore, this is an impossible event. Getting the probability of 13 is 0. నెక్స్ట్ వన్ చూడండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12. లెస్ దాన్ మీనింగ్ ఏంటి? 12 కంటే చిన్నది. ఇక్కడ 6, 6 అనేది 12, మిగిలిన అన్నీ కూడా 12 కంటే చిన్నవే కదా. సో ఇక్కడ నాకు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 36. P of E ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. దట్ మీన్స్ 36/36 ఈక్వల్ టు 1. 1 వస్తే ఆ ఈవెంట్ని ఏమని పిలవాలి? షూర్ ఈవెంట్. Therefore, this is a sure event. Getting the probability of less than or equal to 12 is 1. నెక్స్ట్ వన్ ఏం అడిగాడు? ఏ ప్రైమ్ నెంబర్. అంటే ఇప్పుడు మనం 2 నెంబర్లు యాడ్ చేసినప్పుడు మనకి ప్రైమ్ రావాలి.
ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 13. మేడం ఇన్ని ఎలా వచ్చేసినాయి చూడండి ఒకసారి. 1 + 1 2 ప్రైమ్ నెంబర్. ఓకే, నెక్స్ట్ 1 + 2 3 ప్రైమ్ నెంబర్. 1 + 3 4 ప్రైమ్ నెంబరా? కాదు. 1 + 4 5 ప్రైమ్ నెంబరా? ఎస్. 1 + 5 6 ప్రైమ్ నెంబరా? కాదు. 1 + 6 7 ప్రైమ్ నెంబరా? ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే మనకు వచ్చిన ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్నమ్మా? 13. సో probability formula, number of favorable outcomes by number of total possible outcomes, P of E equal to 13 by 36. Getting the probability of prime number is 13 by 36. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి మీకు ఈ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతున్నాయి, మీ ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతున్నాయి, మీకు నాలెడ్జ్ గెయిన్ అవుతుంది అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ అలానే మీలానే మ్యాథ్సమ్స్ వాళ్ళకి హెల్ప్ అవుతాయి అనుకుని మీ ఫ్రెండ్స్ కోసం షేర్ చేయండి. ఈ వీడియోస్ ఇంకో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి లైక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఏ డై ఈజ్ థ్రోన్ ట్వైస్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ 5 విల్ నాట్ కమ్ అప్ ఐదర్ టైమ్? ఒక డైని 2 times త్రో చేసాం మనం. ఇందాక ఏం చేసాం? 2 డైస్ని తీసుకుని ఎట్ ఏ టైం త్రో చేసాము. ఇప్పుడు ఒక డైస్ని తీసుకుని 2 times త్రో చేశాను. సో ఈ అవుట్కమ్స్ రావడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? సో ఫస్ట్, ఏ డై ఈజ్ థ్రోన్ ట్వైస్. సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ అమ్మా ఇది. ఓకేనా? number of possible outcomes equal to 6 into 6, that means 36. First one, 5 will not come up either time. 5 ఒక్కసారి కూడా రాకుండా ఉండడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? సో 5 రాకుండా ఉండడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయంటే ఈ లైన్ని ఎలిమినేట్ చేద్దాం, ఈ లైన్ని ఎలిమినేట్ చేద్దాం. ఎన్ని ఛాన్సులు ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. ఎన్ని ఉన్నాయి? 25. సో P of E equal to number of favorable outcomes by number of total possible, 25 by 36. నెక్స్ట్, 5 will come up at least once. ఒక్కసారి మాత్రమే 5 రావడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? ఒక్కసారైనా. ఇక్కడ ఆల్రెడీ 25 అన్నాం కాబట్టి మనం 36 - 25 ఎంత? 11. లేదు అనుకుంటే ఇందాక ఎలిమినేట్ చేసిన లైన్ మాత్రమే కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7. ఇది కౌంట్ చేయకూడదు, ఆల్రెడీ కౌంట్ చేస్తాం. 8 9 10 11. ఓకేనా? 11 ఏంటో మెన్షన్ చేశాను. ఇక్కడ కూడా మెన్షన్ చేసుకోవచ్చు మనకు నచ్చితే, కానీ సమ్ లెంతీ అయిపోతుంది. సో P of E equal to ఫార్ములా రాశాను 11 by 36. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గెట్టింగ్ సేమ్ నెంబర్ ఐదర్ వన్ టైమ్. గెట్టింగ్ సేమ్ నెంబర్ ఆన్ ఐదర్ టైమ్, ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 6. అంటే 2 డైస్ల మీద ఒకే నెంబర్ రావడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి చూద్దాం రా. 1 2 3 4 5 6. ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? 6. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 6. P of E ఫార్ములా రాశాను, ఫార్ములాలో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేశాను. ఫోర్త్ వన్, గెట్టింగ్ ఏ నెంబర్ వన్ టైమ్ ఈజ్ స్క్వేర్ ఆఫ్ అనదర్ టైమ్. ఒక నెంబరు ఇంకొక దానికి స్క్వేర్ అయి ఉండాలి. అర్థమైందా? వన్స్ చెక్. ఇక్కడ ఒక డైస్ ఉందని చెప్పాను కదా, దీని మీద వచ్చిన నెంబర్ దీనికి స్క్వేర్ అయి ఉండాలి. ఇక్కడ 1 రాశాను అనుకో, 1 స్క్వేర్ 1. నెక్స్ట్ 2 స్క్వేర్ 4. నెక్స్ట్ 3 స్క్వేర్ 9. ఉంటుందా 9? ఉండదు. సో ఇంకేదైనా స్క్వేర్ ఉండే ఛాన్స్ ఉందా మనకి? సో అంటే ఫేవరబుల్ 2ఏనా? కాదు 3. మేడం 2 కాదమ్మా 3. 1 1 2 4 4 2. ఓకేనా? సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 3, టోటల్ ఈక్వల్ టు 36. ఫార్ములా రాసి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. లాస్ట్లో మన కామన్ డైలాగ్ ఏంటి? గెట్టింగ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ నెంబర్ ఆన్ వన్ టైమ్ స్క్వేర్ ఆఫ్ అనదర్ టైమ్ ఈజ్ 1/12. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ డై ఈజ్ థ్రోన్ వన్స్. ఒక డైని ఒకసారి త్రో చేశాను. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ప్రైమ్ నెంబర్, ఏ నెంబర్ లయింగ్ బిట్వీన్ 2 and 6, an odd number, a number less than or equal to 6, greater than 4, a composite number. సో ఇప్పుడు మనం ఆన్సర్ చూసుకుంటే ఏ డై ఈజ్ థ్రోన్ వన్స్. ఒక డైని ఒకసారి మాత్రమే త్రో చేశాను. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 6. ఏంటవి? 1 2 3 4 5 6. ఏ ప్రైమ్ నెంబర్. ఇందులో ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 3. నెక్స్ట్ మన P of E ఫార్ములా. P of E ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై
నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. దట్ మీన్స్ 3/6 equal to 1/2. Therefore, getting the probability of a prime number equal to 1/2. Second question. A number lying between 2 and 6. 2 కి 6 కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 3, 4, 5. సో ఫేవరబుల్ ఎన్ని? 3. ఫార్ములా సబ్స్టిట్యూషన్ therefore. ఓకేనా? మనం ప్రతిదానికి ఎలా రాయాలి? ఫేవరబుల్, ఫార్ములా, సబ్స్టిట్యూషన్, therefore. ఓకే, అర్థమవుతుంది కదా? ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ చెప్తున్నాను చూడండి. అండ్ ఆడ్ నెంబర్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 3. ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 1, 3, 5. P of E equal to formula. Number of favorable outcomes by number of total possible outcomes equal to 3/6. It will cancelling 3 table 1 time, 3 table 2 times. 1/2. Getting the probability of an odd number equal to 1/2. Next, greater than 4. 4 కన్నా పెద్ద నెంబర్లు ఎవరు? 5, 6. సో ఫేవరబుల్ ఎన్ని? 2. P of E ఫార్ములా రాసాను. 2/6 అంటే 1/3. Therefore, getting the probability of greater than 4 is 1/3. Next one. A number less than or equal to 6. 6 కంటే చిన్న నెంబర్లు ఎన్ని ఉన్నాయి? అన్నీ 6 కంటే చిన్నవే. పైగా ఆర్ ఈక్వల్ టు అన్నారు కాబట్టి 6 కూడా తీసుకోవాలి. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 6 ఏంటవి? 1, 2, 3, 4, 5, 6. P of E equal to number of favorable outcomes by number of total possible outcomes. 6/6 equal to 1. ఫోర్త్ వన్ వచ్చేసి ఏ కంపోజిట్ నెంబర్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 4, 6. కంపోజిట్ నెంబర్స్ ఏమున్నాయి? 4 and 6. P of E equal to number of favorable outcomes by number of total possible outcomes. That means 2/6, 1/3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. 2 unbiased coins are tossed simultaneously. Find the probability of getting exact one head, at least one head, at most one head, no tail. మా అయితే అస్సలు కన్ఫ్యూజ్ పడద్దు. ఎగ్జాక్ట్ అంటే ఖచ్చితంగా ఒక హెడ్ రావాలి. అట్లీస్ట్ అంటే కనీసం ఒక హెడ్, అట్ మోస్ట్ అంటే ఎక్కువగా 1 హెడ్ అన్న రావాలి. అన్నిటికీ ఒక్కటే వస్తుంది. జస్ట్ కాకపోతే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా అడుగుతారు. ఓకేనా? సో గివెన్ 2 unbiased coins are tossed. సో మనకు వచ్చిన పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 2 కాయిన్స్ అన్నారు కాబట్టి 2 అంతేనా? కాదు, 4. ఏంటి అవి? ఫస్ట్ కాయిన్లో హెడ్ పడచ్చు, లేకపోతే టేలు పడచ్చు. అదర్వైజ్ హెడ్ టేలు హెడ్. ఓకేనా? సో ఎగ్జాక్ట్ 1 హెడ్ రావడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? 1, 2. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 2. P of E equal to number of favorable outcomes by number of total possible outcomes. So 2/4 equal to 1/2. లాస్ట్లో therefore అనేది కామన్ కాబట్టి therefore getting the probability of exact one head equal to 1/2. నెక్స్ట్ రెండు చూద్దాం. అట్లీస్ట్ 1 హెడ్. అట్లీస్ట్ 1 హెడ్ రావడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? 1, 2, 3. అట్లీస్ట్ ఎక్కడైనా 1 హెడ్. అట్లీస్ట్ అన్నాడు కాబట్టి ఇక్కడ 2 హెడ్స్ వచ్చినా నో ప్రాబ్లం కదా. ఎస్. సో P of E equal to number of favorable outcomes by number of total outcomes. సో ఫేవరబుల్ ఎన్ని ఉన్నాయి? 3. హెడ్ టేల్ హెడ్. సో ఇక్కడ మనకి ఫేవరబుల్ 3, టోటల్ 4. గెట్టింగ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అట్లీస్ట్ 1 హెడ్ ఈక్వల్ టు 3/4. నెక్స్ట్ అట్ మోస్ట్ 1 హెడ్. ఖచ్చితంగా ఒకటి రావాలి. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 2. ఏంటవి? హెడ్ టేలు హెడ్. సో P of E equal to number of favorable outcomes by number of total possible outcomes. That means 2/4 equal to 1/2. Getting the probability of at most 1 head equal to 1/2. No type. Fourth one ఏంటి? No type. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? మనకి టేల్ ఒక్కసారి కూడా రాకూడదు. సో ఏమున్నాయి? ఒక్కటే ఉంది, హెడ్. ఫేవరబుల్ 1. P of E equal to number of favorable outcomes by number of total possible outcomes. 1/4. Therefore, getting the probability of no tail equal to 1/4. మీకు గనక ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.